పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తండ్రి కుమార్తె కలిసి 10th పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. తండ్రి కుమార్తెలు కలిసి ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రెండచింతల మండలం మల్లవరం గ్రామంలో ఒకే ఏడాది తండ్రి కూతురు పరీక్షలు రాశారు. బాబురావు సిమెంట్ కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చదువు మధ్యలోనే ఆగిపోయిన ఆయన ఏడాది ఓపెన్ స్కూల్ ద్వారా మళ్లీ 10th పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు. చిన్న కుమార్తె చిట్టి ప్రోత్సాహంతో 10వ తరగతి పాస్ అయ్యాడు బాబురావు. కుమార్తె చిట్టి కూడా 448 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకుంది. నా పేరు జిల్లా బాబురావు. మాది పల్నాడు జిల్లా రెంటసింతల మండలం మల్లవార గ్రామం. నేను 2001లో మా కుటుంబం ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువు మానేయటం జరిగినది. అలాగనే 2008లో నాకు మ్యారేజ్ జరిగినది. 2 పాపలు జన్మించారు. తర్వాత నేను కూలి పనులు చేసుకుంటూ చిన్నగా పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్గా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తుంటూ పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని వారు, నువ్వు 10th చదవాలి, ఐటీ సర్టిఫికేట్ కావాలి వెల్డర్గా అనటంతో నేను చాలా మానసికంగా కుంగిపోయాను. నేను ఇంటికి వచ్చి మా కూతురు జిల్లా సిటీకి నేను వివరించడం జరిగింది. అప్పుడు మా కూతురు ఒక సలహా ఇచ్చింది. నానా, ఈ సంవత్సరం ఓపెన్ 10th నువ్వు ఫీజు కట్టు, రాయి, నువ్వు 10th పాస్ అయితే నీకు వెల్డర్గా సర్టిఫికేట్ వస్తుంది అనటంతో నేను వెంటనే ఓపెన్ 10th ఫీజు కట్టడం జరిగింది. మా కూతురు సలహా మేరకు నేను ఓపెన్ 10th ఎగ్జామ్స్ రాశాను. నాకు వచ్చిన మార్కులు 257 మార్కులు సాధించాను. నేను పాస్ అవటం కూడా జరిగింది. అలాగే మా కూతురు జిల్లా సిట్టి చిన్న కూతురు, మా పాప రెంటసింతల మండలంలో ఎస్టీ స్కూల్లో చదువుతున్నది. అలాగనే మా పాపకు వచ్చిన మార్కులు 448 మార్కులతో విజయ బేరి మోగించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మా కుటుంబం, బంధువులు కానీ, మా స్నేహితులు కానీ, మా విలేజ్ వాళ్ళు కూడా చాలా ఆనందం నింపారు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, నా స్నేహితులకి, మా ఫ్యామిలీకి, మా బంధువులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జిల్లా బాబురావు. మాది పల్నాడు జిల్లా రెంటసింతల మండలం